హాయ్ పిల్లలు, ఈరోజు నేను మీకు రోహన్ అనే అబ్బాయి గురించి ఒక మ్యాజికల్ కథ చెప్తాను. అతనికి ఒక మ్యాజిక్ టోపీ దొరికింది. ఆ టోపీ ఏం చేసిందో తెలుసా? ఒక ఎండాకాలం రోజున రోహన్ బయట ఆడుకోవడానికి పరిగెత్తాడు. అతను టోపీ, సన్ స్క్రీన్ గాని నీళ్లు గాని తీసుకెళ్లలేదు. ఎండ్లో ఆడుకుంటూ చాలా సరదాగా గడిపాడు. కానీ అతని చర్మం ఎర్రగా మారిపోయింది, తల తిరుగుతున్నట్లు అనిపించింది. అయ్యో! అకస్మాత్తుగా టోపీలు అమ్మే ఒక ముసలాయన అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అతను రోహన్ కి ఒక మ్యాజిక్ టోపీ ఇచ్చి, దీన్ని ధరించు, ఎండలో ఎలా ఉండాలో తెలుస్తుంది అని కన్ను గీటాడు. రోహన్ టోపీ పెట్టుకున్నాడు. ఏమైందో తెలుసా? ఒక చిన్న స్వరం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీడలో ఉండు అని చెప్పింది. మరొక స్వరం తరచుగా నీళ్లు తాగు అని సిగుసలాడింది. ఇంకొక స్వరం సన్ స్క్రీన్ రాసుకో అని గుర్తు చేసింది. రోహన్ ఆ స్వరాలు చెప్పినట్లే చేశాడు. నీటిలోకి వెళ్లాడు, నీళ్లు తాగాడు, సన్ స్క్రీన్ రాసుకున్నాడు. వెంటనే అతనికి బాగా అనిపించింది. ముసలాయానికి కాంక్ష చెప్పడానికి తిరిగి చూసేసరికి ఆయన మాయమైపోయాడు. కానీ మ్యాజిక్ టోపీ రోహన్ దక్కరే ఉంది. ఎండ్లో ఎలా జాగ్రత్తగా ఉండాలో రోహన్ కి అతని స్నేహితులకి గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి పిల్లలు, ఎండ్లో బయట ఆడుకునేటప్పుడు టోపీ పెట్టుకోండి, నీటిలో ఉండండి, నీళ్లు బాగా తాగండి, సన్ స్క్రీన్ రాసుకోండి. ఎవరికి తెలుసు, మీకు కూడా ఒక మ్యాజిక్ టోపీ దొరుకుతుందేమో. ఈ మ్యాజికల్ కథ విన్నందుకు థాంక్స్. మరిన్ని సరదా కలగ వచ్చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.